ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రాజకీయాల్లో వస్తారని అందరూ కూడా యువతతో కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఒక పక్క పారిశ్రామిక రంగంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరో పక్క పత్రికా రంగం నుంచి చెడిపోతున్నటువంటి సమాజాన్ని పట్టుబడి పెట్టి పత్రికలు స్థాపించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏదో గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశాన్ని కోరుతూ ఒక్క చోట ఇటువంటి పరిస్థితి కాదు. ఇవాళ రాష్ట్ర అన్ని జిల్లాల్లో అన్ని ఇవాళ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశాన్ని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా. మీకందరికీ తెలుసు, ఆ రోజున 9 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనని ఈ రాష్ట్రంలో తుట్టుముట్టించడానికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకోవడానికి అనేక ప్రచారిత కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని రైతాంగానికి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ మధ్యతరగతి ప్రజానికానికి సంబంధించి కానీ అన్ని వర్గాల వారిని కూడా ఆదరిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఈ రోజున ఆ రోజున పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చాడో మరలా జగన్మోహన్ రెడ్డి గారు